సదాశివపేట పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయపాడు స్వరూప రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాయపాడు స్వరూప రమేష్ మాట్లాడుతూ ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా వార్డుల్లో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ బలరాం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సంగమేశ్వరరెడ్డి, కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद खेती गुर्तुके कांग्रेस पार्टी जिंदाबाद చేతి గుర్తుకే జగన్ నాయకత్వం మన జగన్ నాయకత్వం రాయపాడు రమేష్ గారి నాయకత్వం ఓటేద్దాం ఓటేద్దాం చేతి గుర్తుకే ఓటేద్దాం ఓటేద్దాం చేతి గుర్తుకే ఓటేద్దాం చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జగ్గారెడ్డి గారి నాయకత్వం. నేను కౌన్సిల్ గా ఈ వార్డుకు చేసిన ప్రజల దీవెనలతోని అప్పుడు చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికి మిగిలినాయి. వాళ్ళు అదన్నీ గుర్తించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక నాకు జగ్గారెడ్డితో ఉన్న సాన్నిధ్యంతో ఈ వార్డుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తా. అప్పట్లో 100 మందికి పింఛన్లు ఇప్పించిన, మరో 100 మందికి పింఛన్ని ఇప్పడానికి కృషి చేస్తా. అప్పట్లో నేనే పట్టాలు ఇచ్చిన, ఆ పట్టాల పొజిషన్ చూపడానికి కూడా జగ్గారెడ్డి సహకారంతో కృషి చేస్తా. వార్డు ప్రజలు నిండు మనసుతో మా శ్రీమతి రాయపాడు స్వరూపను దీవిస్తే ఎల్లవేళ అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి ఈ వార్డు ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నా. భాగంగా వచ్చినటువంటి ఇష్టాబాద్ గ్రామ సర్పంచ్, ఈ వార్డు ఇన్ఛార్జిని, ఈ యొక్క మా అభ్యర్థి రాయపాడు స్వరూప రమేష్ గారు వారి యొక్క సేవలకు గతంలో చేసినటువంటి వార్డు సభ్యునిగా చేసిన సందర్భంగా ఈసారి మళ్ళీ కౌన్సిలర్గా అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. మా యొక్క జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, మా యొక్క అక్క టీజే చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఏదైతే పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయో వాటి స్థానంలో మా యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి పథకం ద్వారా ఇండ్లను కూడా అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క వార్డు సభ్యులందరూ కూడా మా యొక్క రాయపాడు స్వరూప రమేష్ గారిని చేతి గుర్తు పైన ఓటేసి అధికమేతో గెలిపించినట్లయితే మేము ఆ ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేసి వారికి సొంత ఇంటి కళ నెరవేర్చే భాగ్యాన్ని కల్పించడానికి మా యొక్క వార్డు సభ్యుడు కృషి చేస్తాడని, కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 14వ వార్డు సభ్యులందరూ, ఓటర్లందరూ, మహిళలందరూ కూడా ఓటు వేసి అధిక మేరతో గెలిపిస్తారని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.